మేమొక్కటే అమీన్పూర్ని 4 డివిజన్లుగా అమీన్పూర్ని భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ. నమస్తే. అమీన్పూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మున్సిపాలిటీ కేవలం 2 డివిజన్లు మాత్రమే చేయడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఈరోజు జీహెచ్ఎంసీ ఆఫీస్కు చేరుకొని అధికారులను కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. మనతో పాటు ఎడ్ల రమేష్ గారు ఉన్నారు. బీజేపీ ముఖ్య నాయకులంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎడ్ల రమేష్ గారు, ఇది అతిపెద్ద మున్సిపాలిటీ మన నియోజకవర్గంలో, ఇప్పుడు జీహెచ్ఎంసీ అయింది. ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం చాలా స్పష్టంగా గెజిట్ విడుదల చేసింది 2 డివిజన్లుగా. మున్సిపల్ అయిన నుంచే విపరీతమైనటువంటి పన్నుల భారం ప్రజల మీద పడ్డది. చాలామంది పేదలు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ పన్నుల భారాన్ని భరించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మీద అదనంగా మళ్ళీ జిహెచ్ఎంసీలో కలపడం అంటే ఉన్నటువంటి పన్నులకు ఇంకా అదనంగా వాళ్ళ మీద ఇంకా భారాన్ని వేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా 2-3 టర్మ్స్ గడిచిన తర్వాత మరి అప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే బాగుండేది. కానీ ఒకటేసారి మున్సిపల్ అయ్యి ఇప్పుడిప్పుడు మరి డెవలప్మెంట్లో ముందుకెళ్తున్న దాన్ని జిహెచ్ఎంసీలో కలపడం ప్రజలు కూడా ఎవరు మరి హర్షిస్తలేరు. సరే, ఏదైనా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించిన శాస్త్రీయంగా అంటే అసలు వాళ్ళకున్న గైడ్లైన్స్ ఏంటి, ఏ గైడ్లైన్స్ ప్రకారం ఈ వార్డులు డివిజన్ చేసిండ్రు, ఇది చాలా అయోమయంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకి ఎట్లాంటి గైడ్లైన్స్ ఉన్నాయో ఏది కూడా బయటికి చెప్పలేని పరిస్థితి ఉన్నది. మరి ఎక్కడనో ఆఫీసులో 4 కూర్చొని దీన్ని ఇష్టం వచ్చినట్టు అమీన్పూర్, ఇంత పెద్ద అమీన్పూర్ని ఒక కుక్కలు చింపిన విస్తరి వలె చేసిరని చెప్పేసి మేము ప్రజల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అండ్ మ్యాప్స్ కూడా ప్రతిపక్ష నాయకులకి ఇవ్వట్లేదు చాలా ఆఫీసుల్లో అని చెప్పి మేము వింటున్నాం. చాలామంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. డివిజన్లను వేరు చేసిన తర్వాత ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు ఉంటుంది ఈ డివిజన్ అనే మ్యాప్ని మీకు ఏమన్నా అందజేశారా? మీరు అడిగారా? అయితే అడిగినాం కానీ తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు నేను ఏం చెప్పినంటే, ఎక్కడో ఆఫీసులో కూర్చొని దానిపైన ఒక మ్యాప్ పెట్టుకొని అది శాస్త్రీయంగా ఉందా లేదా అంటే అది సర్వే నెంబర్ తీసుకున్నారంట. సర్వే నెంబరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. దీన్ని ప్రామాణికంగా మెయిన్ రోడ్లు కానీ హౌస్ నెంబర్స్ కానీ కాలనీలు కానీ దీని ప్రాతిపదికగా తీసుకుంటారు జనరల్గా. కానీ హౌస్ నెంబర్ అంటే హౌస్ నెంబర్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయ్యి ఉండకపోవచ్చు, కొంత ఓపెన్ ల్యాండ్ ఉన్న పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని బేస్ చేసుకోవడం అనేది ఎంత అధ్వానంగా ఉందో ఆ యొక్క ఉదాహరణగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ 2 డివిజన్లలో ఎంత జనాభా ఉన్నారండి? 2 డివిజన్లు సరిపోతాయా? యాక్చువల్లీ ఇక్కడ అధికారికంగా 1,05,000 ఓట్లు ఉన్నట్టుగా ఇదైతే ఉంది. కానీ సుమారు ఇంకా 40,000 ఓటర్స్ ఎంటర్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. తక్కువ 40,000 ఓటర్స్ ఎంటర్ కావాల్సిన వాళ్ళు ఉంటారు మొత్తం మున్సిపాలిటీ పైన. అంటే ఇంత పెద్ద మున్సిపాలిటీని 4 డివిజన్లు అయితే అనుకున్నాం. కనీసం 4 డివిజన్లు అయితే అనుకున్నాం. అన్యాయంగా జరిగినా అధర్మంగా జరిగినా కనీసం 3 డివిజన్లైనా కావాలి. ఆ 3 డివిజన్లు కాకుండా 2 డివిజన్లకు పరిమితం చేస్తే మరి ఇక్కడ ఉన్న అమీన్పూర్లో ఉన్నటువంటి నాయకుల మీద ఓ సపరేటు ఫోకస్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ప్రజలు కూడా చాలా ఆగ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా కోపంతో ఉన్నారు. దానికి సమాధానం కూడా తర్వాత చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇదే నియోజకవర్గంలో పటాన్ చెరువు 2 ముక్కలైంది. పటాన్ చెరువు డివిజన్ అక్కడ 30,000 ఓట్లకి ఒక డివిజన్గా ఒక కార్పొరేటర్గా చేసినట్టున్నారు. మరి ఇక్కడెందుకు ఇట్లాంటి ప్రయత్నం జరిగిందని మీరు అనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు సుల్తాన్పూర్ మున్సిపల్, అమీన్పూర్ మున్సిపల్. సుల్తాన్పూర్ మున్సిపల్లో 35,000 నుంచి 40,000 వరకు ఉన్నట్టుగా అనధికారికంగా తెలుస్తూ ఉంది. అదే అమీన్పూర్లో 65,000 వరకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే 2 వార్డులకు కావాల్సినటువంటి జనాభాని ఓటర్స్ను ఒకటే వార్డులో వేసేసి మరి దీన్ని చేసేయడం జరిగింది. స్వలాభం గురించి ఏ రాజకీయ ఆలోచనతోని మరి ఈ విధంగా చేసినరో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు తెలుసుకొని కూడా సమాధానం ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే ఈ డివిజన్లు తగ్గిపోవడం వల్ల రాజకీయ రిజర్వేషన్లు కూడా తగ్గిపోతాయి. చాలామంది బీసీ బిడ్డలు ఉన్నారు, దళితులు, వాళ్ళకి పోటీ చేయడానికి అవకాశం రాకపోవచ్చేమోనన్న అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ డివిజన్లో 65,000 ఓట్లు ఉన్నాయో అనేక రకమైన అనుమానాలకు దారితీస్తూ ఉంది. అది అంటే నాయకత్వాన్ని తగ్గించడం, అంటే రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసే విధంగా 1 కాదు 2 కాదు ఇంకా చాలా విషయాలు దాన్ని ఆలోచనకు వస్తూ ఉంది.
గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొన్ని సెక్షన్లు ఉండేవి, సర్పంచ్ ద్వారా కొన్ని పనులు అయ్యాయి. మున్సిపాలిటీ చేసిన తర్వాత సెక్షన్లు పెరిగినాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీలోకి వెళ్ళాక రకరకాల సెక్షన్లు విడిపోవడం వల్ల జనాలు ఏ సెక్షన్కి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకోటి ఇక్కడ పని అవ్వలేదంటే శేర్లింగంపల్లి జోన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితులు. అమీన్పూర్ మున్సిపల్ అయినాకనే ఈ మున్సిపల్ గురించి ఇంకా చాలామందికి అవగాహన పెరగలేని పరిస్థితి ఉండే, ఒకటేసారి టర్మ్ ఉండే కాబట్టి. ఇక నెక్స్ట్ జిహెచ్ఎంసీ అంటే అక్కడ హై లెవెల్ అధికారులు ఉండడం కానివ్వండి. ఇప్పుడు ఈ 65,000 ఓటింగ్ ఏదైతుందో జనాభా కనీసం 150,000 ఉంటుంది. 65,000 ఓట్లకు 150,000 జనాభా ఒక్క ప్రజాప్రతినిధి ఉంటే అసలు ఏ విధమైనటువంటి న్యాయం చేయగలుగుతాడు ప్రజానికానికి? కాబట్టి ఇది కంప్లీట్గా ప్రజల మీద మోయలేని భారం వేసి ఇక్కడ ఉన్నటువంటి నిధులను లాక్కునే ప్రయత్నమే జరుగుతుందని చెప్పేసి నా యొక్క ఆరోపణ. ఫైనల్గా సరే జరిగిపోయింది, డివిజన్లు విడిపోయాయి, మన స్థాయిలో మనం ఏమీ చేయలేకపోయినా మీ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి దీని మీద ఏమన్నా తదుపరి కార్యాచరణ ఉండబోతుందా? ఇప్పుడు మేము వచ్చేటప్పుడే అన్నకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్న ఇట్లా మెమోరాండం ఇస్తున్నామంటే సరే మీరు ఇచ్చేస్తారండి, దాని రిసీప్ట్ నాకు ఇవ్వండి, నా ప్రయత్నం కూడా నేను చేస్తా. అది ఇప్పుడున్న 2 డివిజన్లకు 4 డివిజన్లు పెంచే విధంగా నేను కూడా మెమోరాండం ఇస్తా, నా ప్రయత్నం కూడా నేను చేస్తా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి ఉదయాన్నే మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఈర్ల రాజు గారు ఉన్నారు. ఇప్పటికే పన్నుల భారం అనేది అమీన్పూర్ మున్సిపల్ ప్రజలు భరిస్తూ ఉన్నారు, కానీ అలవాటు పడుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న మున్సిపాలిటీ అయ్యి 5 ఏళ్లే అవుతుంది. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న వాళ్ళ మీద మరింత భారం పెరగబోతుందా? ఖచ్చితంగా పెరగబోతుంది. ఎందుకంటే మా కిస్టారెడ్డిపేట కలుపుకొని ఏవైతే 8 గ్రామ పంచాయతీలు, 10 గ్రామాలు, వివిధ కాలనీలు గత సంవత్సరమే మున్సిపాల్లో విలీనం చేయడం జరిగింది. ఈ మున్సిపాల్లో విలీనం చేసినప్పుడే మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ చాలా ఆందోళనకు గురయ్యారు. సరే ఇప్పుడు మెరుగవుతుంది, అలవాటు పడుతున్న సమయంలో జిహెచ్ఎంసీలో కలిపారు. జిహెచ్ఎంసీలో కలిపడం కూడా ఏంది, ఇంత పెద్ద మున్సిపాల్ సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 ఓట్లు ఉన్నదాన్ని 2గా విభజించారు. ఆ 2గా విభజించినవి కూడా ఎట్లా చేశారంటే, కిస్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనేది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈరోజు 4 గ్రామ పంచాయతీలు అయినాయి. పటేల్గూడెం, ఐలాపూర్ తాండా, సుమారు 25 నుంచి 30,000 ఓట్లు. కనీసం కిస్టారెడ్డిపేట పేరు అనేది లేకుండా చేసేసి ఇలా సుల్తాన్పూర్ చేశారు. పర్లేదు, సుల్తాన్పూర్ చేసినాడు. సుల్తాన్పూర్లో కన్నా ఈ ఉమ్మడి మండలం ఏదైతే అమీన్పూర్ ఉందో 10 గ్రామాలు 8 పంచాయతీలు అన్న ఒక సైడ్ పెట్టేడుతుండే. మేము అలానే అయితే అనుకున్నాం. కానీ అక్కడ చీల్చి ఇక్కడ అమీన్పూర్ను కూడా 2 భాగాలుగా చీల్చి, బిరంగూడెం చూసుకుంటే ఎంతో పురాతనమైన దేవస్థానాలు ఎన్నో మంచి అవి ఉన్నాయి, అక్కడ ఆ పేరును లేకుండా ఇలా అమీన్పూర్, సుల్తాన్పూర్ అని ఒక రకమైన ఫీలింగ్ అనిపించే విధంగా నేను భావిస్తున్నాను పర్సనల్గా. ఎందుకంటే ఉండాల్సిన పెద్ద పెద్ద గ్రామాలకు డివిజన్గా చేయకుండా చిన్నగా ఉన్న ఒకటిని చేసి అది కూడా అన్నగారు చెప్పినట్టు కుక్కలు చింపిన విస్తరాకు టైపు ఎక్కడికో దీప్సీ నగర్ కాలనీ తీసుకుపోయి ఇంకో దాంట్లో వేయడము, ఇంకో కాలనీ ఇంకో దాంట్లో వేయడము. ఇది అంటే ఇక్కడ బీజేపీ బాగా బలపడుతుంది కాబట్టి కావాలని అధికార పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ దీన్ని తగ్గియాలని. ఎందుకంటే గతంలో మేము ఎంపీ గెలిచినాం, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాం, బీజేపీ చాలా బలంగా ఉంది ఈ ఏరియాలో అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కావాలని చేశారని భావిస్తున్నాం. ఎందుకంటే అసలు దేనికి పొంతన లేకుండా డివైడ్ చేశారన్నట్టు. ఇప్పుడు మీరు అన్నారు ఈ ఏరియాలో దళితులు, బీసీలు ఎక్కువ, వాస్తవమే. ఇలా ఏంది 70,000 ఒక డివిజను, 60,000 ఒక డివిజను. అదే పటాన్చేరు చూసుకుంటే 25,000 నుంచి 30,000 లోపు ఉంది. అదే ఓల్డ్ సిటీలో చూసుకుంటే 18,000 నుంచి 20,000 ఒక డివిజన్ ఉంది. ఆ రకంగా ఇక్కడ ఒక 4 మినిమం చేయాలని కోరుతున్నాం మేము. ఎందుకంటే ప్రజలకు చాలా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కళ్ళ 70,000 ఓట్ల చొప్పున అంటే సుమారు 1,00,000 పైన జనాభా ఉంటారు ఓట్ల పరంగా కూడా. వీళ్ళకి ఎట్లా చేయగలుగుతారు ఒక కార్పొరేటరు? ఇదే ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ను ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా 4 డివిజన్లు విభజించాలి. 4 డివిజన్లు విభజిస్తే భారతీయ జనతా పార్టీ కూడా చాలా ఇక్కడ బాగా ఆదరణ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ఆనందిస్తున్నారు. ఎవరైతే అధికార పక్షంలో 2 అయినాయని మేము తెలుసుకుంటే చాలా బాగుంది కదా అనే పాయింట్ మాట్లాడుతున్నాం. ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ గత 2-3 రోజుల నుంచి రకరకాలుగా అందరము మేము ఇక్కడ మెమోరాండం ఇచ్చి 4 చేయాలని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా 4 చేయాలి. చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపాల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తాం. ఎందుకంటే ఇది మా కోసం కాదు, ప్రజలకు. ఎందుకంటే ఈ అమీన్పూర్ అంటేనే మినీ ఇండియా. పటాన్చెరు కాన్సెప్ట్ ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి అమీన్పూర్లో ఉన్నారు. అందరికీ ఏదైతే పరిపాలన దగ్గరికి పోవాలంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ చేశాడు, మన జిల్లాలు 10 ఉంటే ఇలా 33, 37 అంటే ఎందుకు గురించి చేశారు? అది పరిపాలన అనేది దగ్గరికి రావాలని మండలు కూడా చేశారు. పటాన్చెరు మండలం నుంచి అమీన్పూర్ మండలి చేశారు. అట్లా ఆ రకంగా చిన్నగా చేస్తే ప్రజలకు
చాలా దగ్గర పోయి మేము పనిచేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉంటారని తెలియజేస్తున్నాం. మాధురి గారు, మీరు ఉన్న మీ వార్డు ఎందులో కలిసిందండి? సుల్తాన్పూర్ వచ్చిందా, అమీన్పూర్ వచ్చిందా? ఇప్పుడు మన మాధవపురి హిల్స్ అండ్ నియర్ బై ఏరియాస్ ఏవైతే ఆర్టీసీ కాలనీ కానీ హెచ్ఎంటీ స్వర్ణపురి ఇవన్నీ కూడా సుల్తాన్పూర్ డివిజన్లో కలిసినాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన మాధవపురి హిల్స్ హెచ్ఎంటీ లేఅవుట్ నుంచి అక్కడికి సుల్తాన్పూర్కి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఒక చిన్న సమస్య వస్తే ప్రజలు ఇక్కడ నుంచి అక్కడికి పరిగెత్తాలా, లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలా, ఇట్లాంటివన్నీ కదా వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు డివైడ్ చేయాలి. మనం చూస్తున్నాము పెద్దలందరూ చెప్పినట్టు మన 1,20,000 ఓట్లు ఉంటే దాన్ని ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న ఏరియాని 2 చేయడం అనేది ఎంతవరకు సబబు? ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ గురించి అన్న వీళ్ళు కనీసం 4 మినిమం డెఫినెట్గా 4 చేయాలని మేము క్లియర్గా డిమాండ్ చేస్తున్నాము. ఏది బీరంగూడ ఏరియా మొత్తం ఒకటి తీసుకోండి, అమీన్పూర్ నియర్ బై కాలనీస్ అన్న ఒకటి, అండ్ ఇది మాధవపురి హిల్స్లో నియర్ బై కాలనీస్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పిన మేజర్ కాలనీస్ ఇవన్నీ కూడా ఒక మాధవపురి డివిజన్గా మాకు రావాలని మేము ప్రజల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్గా సుల్తాన్పూర్ కిష్టారెడ్డిపేట ఒకటి, అది ఇంకో డివిజన్ చేయాలి. సో చూస్తున్నాము ఏంటంటే వీళ్ళు పాత ఒక 5 years 10 years కింద డేటాను తీసుకొని చేసిండ్రా. మనకి ఇప్పుడు 2025 అంటే ఇది డిజిటల్ ఎరా కదా. మరి ఈ ఏజ్లో, ఈ డిజిటల్ ఏజ్లో వీళ్ళు ఏం చేయాలి? డేటా తీసుకొని ఇంటెలిజెంట్గా విచక్షణగా మంచిగా తీసుకొని డేటాని కరెక్ట్గా డివైడ్ చేయాలి. ఇవన్నీ ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఏదో నామకే వాస్తే చేసేసి మామా అనిపించుకోవడం కాదు. మళ్ళీ మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేసేది ఏంటంటే మళ్ళీ రీవిజిట్ చేయండి. ఈ గవర్నమెంట్ మొత్తం ఆఫీషియల్స్కి, గవర్నమెంట్కి కూడా మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేసేది ఏంటంటే మళ్ళీ రీవిజిట్ చేసి 4 డివిజన్స్గా చేయండి అని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఇది నా ఒక్క వాయిస్ కాదు, మొత్తం అమీన్పూర్ ఏరియాలో ఉన్న ప్రజల ఓటర్లు అందరి వాయిస్గా నేను చెప్తున్నాం. ఫైనల్గా అనిల్ గారు, ఏదైనా సమస్యలు వస్తే గతంలో కౌన్సిలర్లు ఉండేవాళ్ళు, అధికారుల దగ్గరికి వెళ్ళలేకపోయినా జనాలు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితులు. ఇప్పుడు కౌన్సిలర్ అంతా పోయి ఇంతమంది జనాలకి ఒకళ్ళిద్దరే అంటే ఎట్లా చూడాలి? అవునన్నా, ఇప్పుడు మీరు చెప్పిన మా పాయింట్ 100% వాస్తవమే. మీరు ఇవాళ గమనించినట్టయితే మేము ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీ పార్టీ తరఫున ఇటువంటి ఒక కార్యక్రమం చేసి మేము అభ్యంతరాలని తెలియజేయడం జరిగింది. ఇవాళ రోజున కూడా మరి మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 4 కౌన్సిలర్లు మేమందరం కూడా కలిసి అమీన్పూర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం. అది కౌన్సిలర్ వ్యవస్థ పోయింది అని అనుకున్నా కూడా ఆ లీడర్లు మేము ఎంచుకున్న లీడర్లు, కౌన్సిలర్స్ అనేవాళ్ళు మేము ఇక్కడ ప్రజలు ఓట్లు వేసుకుని ఎంచుకున్న నాయకులే ఉన్నారు. ఇవాళే వాళ్ళు వచ్చి ప్రజల యొక్క బాధని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మాధురి గారు చెప్పినట్టు అక్కడ దిక్కు అన్నీ తీసుకుపోయి దీప్తి శ్రీనగర్లో కలపడం జరిగింది, కొన్ని బీకే ఎన్క్లేవ్ అనే కార్పొరేషన్లో కలపడం జరిగింది. అంటే ఏంటి, ఇదంతా ఒకప్పుడు పటాన్చెరు నియోజకవర్గం. ఇక్కడున్న నాయకులు మా కౌన్సిలర్స్ని ఎన్నుకున్నారు, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు, ఒక ఎంపీని, మెదక్ ఎంపీని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఇది చీల్చడం వల్ల, ఈ వార్డుల మందం చీల్చడం వల్ల ఇప్పుడు రేపటి నుంచి ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి? శేలింగంపల్లికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు బాధ వస్తే ఎవరి దగ్గరికి పోవాలి? మరి ఇది అంటే ఎంత తెలియకుండా, అసలు ఎటువంటి అవగాహన లేకుండా చేసినట్టున్నది ఈ డివిజన్లో. మేము అందుకొరకే మరి మా టీం అందరం కూడా మా కౌన్సిలర్స్ అందరితో కూడా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి మా అభ్యర్థన తెలియజేయడం జరిగింది. ఇది హోప్ఫుల్లీ జరుగుతుంది, మళ్ళీ పునర్విభజన అవుతుందని మేము ఆశిస్తున్నాం. కాకుంటే మాత్రం దీనికోసం మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పద్మ గారు, సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఆ కట్టే ఛార్జ్ కూడా పెరిగింది అనుకోవచ్చు జీహెచ్ఎంసీలో కలవటంలో. సామాన్యులకి ఇబ్బంది అని అనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్కి డైరెక్ట్గా రాకపోయినా కానీ మా ద్వారా సమస్యలు అనేది అమీన్పూర్ కమిషనర్ దాకా మేము తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు డెవలప్మెంట్ ఆగిపోయి కూడా 1.5 year అవుతుంది. ఒక చిన్న సమస్యని నా ద్వారా నేనే పర్సనల్గా ఇప్పుడు 6-7 సార్లు వచ్చినా కానీ చేయలేని పరిస్థితి. ఇంతమంది కౌన్సిలర్లు ఉండి కూడా ఒక ఏరియా డెవలప్ చేయడానికి ఇప్పుడు ఇంత పెద్ద అమీన్పూర్కి ఇంతమంది ఉన్న పాపులేషన్కి కూడా 1 డివిజన్ 2 డివిజన్లు చేస్తే అది సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. ఈ సమస్యలని తగ్గించడానికి ప్రజలకే ఒక అవకాశం ఏదన్నా ఉంది అంటే అది కార్పొరేటర్ ద్వారా, కౌన్సిలర్ అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, వాళ్ళ దగ్గరకు వెళ్తే డెవలప్మెంట్ అనేది కొంచెం వాళ్ళ సమస్యలు అనేవి తొందరగా తీరిపోతాయి. ఉన్న 1-2 దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని కూడా సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి కనీసం 4 అన్నా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఏది ఏమైనప్పటికీ కౌన్సిలర్లుగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మొదటి మున్సిపాలిటీలో మొదటి కౌన్సిలర్లు మీరే, చివరి కౌన్సిలర్లు మీరే. జనాలకి ఎంతో కొంత అందుబాటులో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అమీన్పూర్లో ఆల్మోస్ట్ 1,00,000కు పైగా ఓటర్లు ఉన్నారు. సుల్తాన్పూర్, అమీన్పూర్ అని చెప్పి 2 డివిజన్లు ఏర్పాటు చేయడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు? జనాలతో మాట్లాడారా? కనీసం ప్రతిపక్ష నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతమందికి ఒకే ఒక్క నాయకుడు, ఒక కార్పొరేటర్ గెలిస్తే ఆయన ఎక్కడ అందుబాటులో ఉండాలి, ఆయన దగ్గరికి ఎట్లా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయని చెప్పి వీళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16 అమీన్పూర్ నుంచి.